హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే ఈ వీక్ అంటే జూన్ 13th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి అయితే డబ్ అయితే చేయబోతున్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మెర్సీ ఫర్ నాన్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ జూన్ 6న ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. మరలా దీనికి 4 లాంగ్వేజెస్ యాడ్ చేసి జూన్ 10th అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ యాక్షన్, ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ అలాగే ఎక్కువగా యాక్షన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 మలయాళం మూవీ అయిన పడక్కలం. ఈ మూవీ మే 8న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయితే చేశారు. కామెడీ పరంగా 4.7 రేటింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కామెడీ పరంగా చూసుకుంటే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 10th అంటే నిన్నటి నుంచి టోటల్గా 4 లాంగ్వేజ్తో జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. మలయాళం మూవీస్ ఇష్టపడేవారు అలాగే కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మలయాళం లాంగ్వేజ్లో కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన స్లాషర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2016లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. హారర్ అండ్ థ్రిల్లర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 10th అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హారర్ మూవీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆ ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన శుభం. ఈ మూవీ మే 9న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ అండ్ హారర్ పరంగా కొద్ది వరకు హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13న జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి సమంత గారి బ్యానర్లో విడుదలవ్వడం అయితే జరిగింది. కొద్ది వరకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది థియేటర్లో చూసుకుంటే. కానీ ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెడీ పరంగా చాలా అంటే చాలా మంది ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఇండిపెండెంట్ మూవీస్లో ఎంతైతే కామెడీ అయితే ఉంటుందో ఈ శుభం మూవీలో కూడా అంతకంటే ఎక్కువగా కామెడీ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా జూన్ 13కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 5 తమిళ్ మూవీ అయిన డీడీ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ మే 16న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ అండ్ హారర్ పరంగా 3.9 రేటింగ్ అయితే రావడం జరిగింది. అంటే కామెడీ అండ్ హారర్ పరంగా కొద్ది వరకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13కి జీ5లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక కమెడియన్ అయిన సంతానం గారు అయితే నటించడం జరిగింది. అతను కమెడియన్గా చేస్తేనే మూవీస్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. అతను మెయిన్ క్యారెక్టర్లో ఉండి కామెడీ అండ్ హారర్ జోన్లో రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జూన్ 13కి జీ5లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 6 చైనీస్ మూవీ అయిన ది ప్రొసిక్యులేటర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా 4.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13న ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. చైనీస్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీక్ జూన్ 13కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ల్యాండ్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 7 చైనీస్ మూవీ అయిన లీగ్స్ ఆఫ్ గాడ్స్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2016లో ఓన్లీ చైనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13న ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. కాకపోతే ఈ మూవీ చూసుకుంటే కనుక దేవుళ్ళ మీద అంటే స్టోరీ లైన్ అయితే అనిపించింది.
ట్రైలర్ మొత్తం అయితే అలాగే అంటే ఎక్కువగా ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రమే ఈ మూవీ అయితే నచ్చుతుంది. వేరే విధంగా చూడాలనుకుంటే అంటే చైనీస్ నుంచి అయితే మంచి ఒక యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ మూవీ అయితే మీకు నచ్చదు. జూన్ 13th అయితే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో తెలుగు వాడులో అయితే ఉంటుంది. ఎక్కువగా గాడ్స్ మూవీస్ అలాగే ఎక్కువగా ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే రేటింగ్ చూస్తుంటే కనుక 2.5 రేటింగ్ అయితే ఉంది ఆ చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినప్పుడు. సో తెలుగు ఆడియన్స్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, టైం ఉంటే చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నెంబర్ 8 హిందీ వెబ్ సిరీస్ అయిన రానా నాయుడు సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th నెట్ఫ్లిక్స్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. సీజన్ 1 చూసుకుంటే కనుక 2023లో స్ట్రీమింగ్ అయితే అయింది నెట్ఫ్లిక్స్లో. సో సీజన్ 2 చూడాలనుకుంటే కనుక మొదటిగా సీజన్ 1 చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సీజన్ 2లో టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉంటున్నాయి. అందులో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. ఎక్కువగా 18+ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. నెంబర్ 9 హిందీ వెబ్ సిరీస్ అయిన కేసరి చాప్టర్ 2. ఈ మూవీ ఏప్రిల్ 18th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంటే హిందీ పరంగా చూసుకుంటే 4.5 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక అక్షయ్ కుమార్ గారు అలాగే మాధవన్ గారు అయితే నటించడం జరిగింది. సో హిందీ మూవీస్ తెలుగులోకి డబ్ అయిన తర్వాత చాలామంది చూస్తూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జియో హాట్‌స్టార్లో జూన్ 13th తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 10 తెలుగు మూవీ అయిన డియర్ ఉమా. ఈ మూవీ ఏప్రిల్ 18th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సన్నెస్ట్లో జూన్ 13th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్ మూవీస్ అలాగే ఎక్కువగా చిన్న చిన్న మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే థియేటర్లో చూసుకునే కనుక ఈ మూవీకి యావరేజ్ టాక్ అయితే వచ్చింది. సో టైం ఉంటే చూడండి, లేకపోతే పక్కకైతే పెట్టేయండి ఫ్రెండ్స్. నెంబర్ 11 మలయాళం మూవీ అయిన అల్పుజా జిమ్ఖానా. ఈ మూవీ ఏప్రిల్ 18th ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రాప్ బ్యాక్లో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.5 రేటింగ్ అయితే వచ్చింది మలయాళం లాంగ్వేజ్లో చూసుకుంటే కనుక. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th సోనీ లివ్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. మలయాళం మూవీస్ అలాగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మలయాళం లాంగ్వేజ్లో 4.5 రేటింగ్ అయితే వచ్చింది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీక్ అయితే అంటే జూన్ 13th సోనీ లివ్లో తెలుగు వాడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 12 కన్నడ మూవీ అయిన మనాడ కడాల్. ఈ మూవీ మార్చ్ 18th ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 10th అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో టోటల్గా 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్, కాకపోతే అంతగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు ఈ మూవీకి. చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ప్రైమ్ వీడియోలోనే కాదు, ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడాలనుకుంటే వెళ్ళి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే ఈ వీక్ ఫ్రైడే 13th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, ఇలా ప్రతి ఒక్కటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.